హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ సయ్యద్. ఇప్పుడు ఈ వీడియోలో మనం భారీ నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్స్గా నిలిచిన టాలీవుడ్ టాప్ 10 సినిమాల జాబితా గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నంబర్ 1, రాధేశ్యామ్. ప్రభాస్కి ఉన్న పాన్ ఇండియా స్టార్డమ్ కారణంగా ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. దీనికి తోడు ఇది 300 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందింది. ఇదొక ప్యూర్ లవ్ స్టోరీ అని, 18 సంవత్సరాల నుంచి తాను ఈ సినిమా కథపై పనిచేస్తున్నానని, ఇందులో ఎమోషన్స్ చాలా బలంగా ఉంటాయని డైరెక్టర్ రాధాకృష్ణ ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. పైగా ఇందులో షిప్ ఎపిసోడ్ని బాగా హైలైట్ చేయడం వల్ల మనమంతా ఒక మినీ టైటానిక్ని చూడబోతున్నామని అనుకున్నాం. తీరా విడుదలయ్యాక చూస్తే ఆ అంచనాలన్నీ బోల్తా కొట్టేశాయి. ఇందులో సరైన ప్రేమ కథ లేదు, ప్రభాస్ ఇమేజ్కి తగ్గ భారీ ఎలిమెంట్స్ లేవు. అసలు ఆ షిప్ ఎపిసోడ్ అయితే దేనికి పనికి రాకుండా పోయింది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా ఆడియన్స్ని బాగా డిసప్పాయింట్ చేసింది. అందుకే భారీ నష్టాలతో ఇది దుకాణం బంద్ చేసుకుంది. ఈ సినిమా 203 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా ఫుల్ రన్లో 83 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే ఓవరాల్గా వచ్చిన లాస్ 120 కోట్లు. ఈ సినిమా కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు, ఇండియన్ హిస్టరీలోనే అతిపెద్ద డిజాస్టర్గా నిలిచిపోయింది. ఇంతవరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా ఈ స్థాయి నష్టాల్ని మిగిల్చలేదు. నంబర్ 2, ఆచార్య. సాధారణంగానే మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. ఆయనతో పాటు ఈసారి రామ్ చరణ్ కూడా ఆచార్య సినిమాలో ఉండడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. పైగా ఈ సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటి వరకు ఒక్క ఓటమిని కూడా చవి చూడలేదు. అవును, ఆయన సినిమాల్లో కథనాలు చాలా ఫ్లాట్గానే ఉంటాయి. కానీ ప్రేక్షకులకి కావలసిన కమర్షియల్ ఎలిమెంట్స్, బలమైన డైలాగ్స్ అండ్ హీరో ఎలివేషన్స్ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సమాజాన్నే కదిలించే బలమైన మెసేజ్ ఉంటుంది. అవన్నీ కూడా ఆచార్య సినిమాలో ఉంటాయని ఆడియన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. పైగా చిరంజీవి చరణ్ కాంబినేషన్ కావడం వల్ల కొరటాల అంతకు మించి సర్ప్రైజ్ చేస్తాడని అందరూ ఆశించారు. కానీ విడుదలయ్యాక చూస్తే ఆ ఆశలన్నీ నీరు గారిపోయాయి. అక్కడక్కడ కొన్ని మెరుపులు మినహాయిస్తే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలేవి లేవు. అసలు కొరటాల సినిమాలో ఉండాల్సిన ఎలిమెంట్సే ఈ సినిమాలో లేవు. అందుకే ఆడియన్స్ దీనిని పూర్తిగా రిజెక్ట్ చేశారు. అఫ్కోర్స్ ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో ఆడుతుంది. కాకపోతే కలెక్షన్లే చాలా డల్గా నమోదవుతున్నాయి. 4వ రోజే ఈ సినిమా కలెక్షన్లు 61 లక్షలకి డ్రాస్టిక్గా డ్రాప్ అయ్యాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ నిపుణుల ప్రకారం ఈ సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఫుల్ రన్లో 50 కోట్ల షేర్ కలెక్ట్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 132 కోట్లు జరిగింది. అంటే ఈ సినిమా ఫుల్ రన్లో కలెక్ట్ చేసే వసూళ్లను అందులో నుంచి తీసేస్తే 82 కోట్ల నష్టాలు మిగులుతాయి. ఈ దెబ్బకు రాధేశ్యామ్ తర్వాత ఇండియన్ సినిమా హిస్టరీలో 2వ బిగ్గెస్ట్ డిజాస్టర్గా ఆచార్య నిలవబోతోంది. నంబర్ 3, అజ్ఞాతవాసి. ఇది పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 3వ సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఘన విజయాలు సాధించాయి. దీంతో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయిలో నెలకొన్నాయి. ఆ 2 సినిమాలకు మించి పవన్, త్రివిక్రమ్ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తారని జనాలు ఆశించారు. పైగా టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ దాకా ప్రతీదీ ఆకట్టుకోవడంతో ఇది ఖచ్చితంగా రచ్చరంబోలో చేస్తుందని అంతా భావించారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే అందరి ఫీజులు ఎగిరిపోయాయి. ఏదో థ్రిల్లింగ్ యాక్షన్ రైడ్లా ఈ సినిమా సాగుతుందని ఆశిస్తే 3rd గ్రేడ్ కామెడీతో నీరసం వచ్చేలా చేసేశారు. ఇంకేముంది, జనాలు ఈ సినిమాకి దండం పెట్టేశారు. రిలీజ్కి ముందు ఈ సినిమా 123 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా ఫుల్ రన్లో కలెక్ట్ చేసింది మాత్రం 57 కోట్ల షేర్ మాత్రమే. అంటే ఈ సినిమా మిగిల్చిన లాస్ 66 కోట్లు. నంబర్ 4, స్పైడర్. ఏఆర్ మురుగదాస్. ఈయనకు మురుగనోలన్ అనే పేరు కూడా ఉంది. ఇక హీరో మన సూపర్ స్టార్ మహేష్ బాబు. అసలు ఈ కాంబోనే క్రేజీ అనుకుంటే ఈ సినిమాకి స్పైడర్ అనే టైటిల్ పెట్టి మరిన్ని అంచనాలు పెంచేశాడు డైరెక్టర్. దీనికి తోడు స్పైడర్ గ్రాఫిక్స్తో రిలీజ్ చేసిన టీజర్ చూసి ఇది ఖచ్చితంగా జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందని ఆడియన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ మురుగదాస్ మనల్ని చాలా దారుణంగా మోసం చేశాడు. ఏదో ఆశ పెట్టించి ఇంకేదో చూపించేశాడు.
జేమ్స్ బాండ్ అనుకుంటే మనందరి బెండ్ తీసేలా చాలా చెత్తగా ఈ సినిమాని తీశాడు. ఈ సినిమా 124 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా ఫుల్ రన్లో కలెక్ట్ చేసింది మాత్రం 64 కోట్ల షేర్ మాత్రమే. ఈ లెక్కన ఈ సినిమా వల్ల మిగిలిన నష్టాలు 60 కోట్లు. నంబర్ 5 సాహో. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్కి పాన్ ఇండియా క్రేజ్ రావడం వల్ల ఈ సినిమాని భారీ బడ్జెట్తో రూపొందించారు. యాక్షన్ పరంగా ఈ సినిమా సంతృప్తి పరిచింది, కానీ కథనాలే తేడా కొట్టేశాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. డైరెక్టర్ సుజిత్ కన్ఫ్యూజ్ చేయకుండా అక్కడక్కడ ట్విస్టులు రివీల్ చేస్తూ రెగ్యులర్ ఫార్మాట్లోనే కాస్త థ్రిల్లింగ్గా ఈ సినిమాని మలిచి ఉంటే బహుశా వర్కౌట్ అయ్యేదేమో. దీనికి తోడు అతడు సినిమాటిక్ లిబర్టీస్ని కూడా చాలా ఎక్కువగా తీసుకున్నాడు. ఇవే సాహోని దెబ్బేశాయి. ఈ సినిమా 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా టోటల్ రన్లో కలెక్ట్ చేసింది 219 కోట్ల షేర్. ఈ లెక్కన ఈ సినిమా మిగిల్చిన నష్టాలు 51 కోట్లు. నంబర్ 6 ఎన్టీఆర్ కథానాయకుడు. ఇది సీనియర్ ఎన్టీఆర్ సినిమా జీవితం ఆధారంగా రూపొందింది. నిజానికి సీనియర్ ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. ఈయన చరిత్ర ప్రతి తెలుగువాడికి తెలుసు. అదే ఈ సినిమాలో చూపించారే తప్ప అంతకు మించి ప్రత్యేకతలు ఏవీ లేవు. అందుకే పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఇది ఆడియన్స్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అఫ్కోర్స్ బాలకృష్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సినిమా 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా టోటల్ రన్లో కలెక్ట్ చేసింది మాత్రం 20 కోట్ల షేర్ మాత్రమే. అంటే ఈ సినిమా మిగిల్చిన లాస్ 50 కోట్లు. నంబర్ 7 ఎన్టీఆర్ మహానాయకుడు. ఇది సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఆధారంగా రూపొందింది. ఆయన పొలిటికల్ లైఫ్లో ఎన్ని ట్విస్టులు, మలుపులు అండ్ వివాదాలు ఉన్నాయో అందరికీ తెలుసు. కానీ మేకర్స్ వాటి జోలికి వెళ్లకుండా కేవలం పాజిటివ్ పాయింట్స్తో మాత్రమే ఈ సినిమాని తెరకెక్కించారు. నిజానికి బయోపిక్ అన్న తరువాత పాజిటివ్స్తో పాటు నెగిటివ్స్ కూడా చూపించాల్సి ఉంటుంది. కానీ మేకర్స్ ఇందులో నెగిటివ్స్ని చూపించకపోయేసరికి ఆడియన్స్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఈ సినిమా 51 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా టోటల్ రన్లో కలెక్ట్ చేసింది మాత్రం 3 కోట్ల 78 లక్షలు. అంటే ఈ సినిమా వల్ల వచ్చిన నష్టాలు 47 కోట్ల 22 లక్షలు. నంబర్ 8 సైరా నరసింహారెడ్డి. ఖైదీ నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమా ఇది. నిజానికి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి, ఆడియన్స్ నుంచి కూడా మంచి మార్కులే పడ్డాయి. కానీ బాహుబలి రేంజ్లో ఆడియన్స్కు ట్రీట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పరిమితికి మించి దీనికి బడ్జెట్ కేటాయించారు. ఇదే ఈ సినిమాను దెబ్బేసింది. ఒక రకంగా దీనిని మనం కాస్ట్ ఫెయిల్యూర్గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా 187 కోట్ల 25 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా టోటల్ రన్లో కలెక్ట్ చేసింది మాత్రం 143 కోట్లు. ఈ లెక్కన ఈ సినిమా వల్ల వచ్చిన నష్టాలు 43 కోట్ల 75 లక్షలు. నంబర్ 9 నేనొకడినే. ఇది మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా. ఆ రోజుల్లో ఇంకా కమర్షియల్ సినిమాల ట్రెండే నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అన్నాక 4 ఫైట్లు, 4 పాటలు, వీరోచితమైన డైలాగులు, సెంటిమెంట్లు ఇవన్నీ ఉండాల్సిందే. కాదు కూడదు అని ప్రయోగాల జోలికి వెళ్తే మాత్రం చేతులు కాల్చుకున్నట్లే. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. పైగా అప్పట్లో మహేష్ బాబుకి మాస్ ఇమేజ్ ఎక్కువ. అందుకే ఈ సినిమా నుంచి జనాలు ఏదేదో ఊహించేసుకున్నారు. సబ్జెక్ట్ మీద కాకుండా మహేష్ బాబు సుకుమార్ కాంబో మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. తీరా తాము కోరుకునే అంశాలు ఈ సినిమాలో లేవని తెలిసి దీనిని పూర్తిగా రిజెక్ట్ చేశారు. బహుశా ఆ రోజుల్లో కాకుండా ఈ రోజుల్లో ఈ సినిమా వచ్చి ఉంటే జనాలు ఖచ్చితంగా దీనిని నెత్తిన పెట్టుకునేవారు. ఈ సినిమా 72 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా టోటల్ రన్లో కలెక్ట్ చేసింది మాత్రం 30 కోట్ల షేర్ మాత్రమే. దీనివల్ల వచ్చిన నష్టాలు 42 కోట్లు. నంబర్ 10 బ్రహ్మోత్సవం. నిజంగా ఇదొక కళాఖండం. అంతకుముందు శ్రీకాంత్ అడ్డాల తీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచిపోయింది. బ్రహ్మోత్సవం కూడా అలాగే ఉంటుందని ఆడియన్స్ అనుకున్నారు. పైగా ఈ సినిమాకు 7 తరాల కాన్సెప్ట్ని యాడ్ చేయడంతో ఇందులో ఎమోషన్స్ మరింత బలంగా ఉంటాయని అనుకున్నారు. కానీ శ్రీకాంత్ అడ్డాల తలాతోక లేకుండా ఈ సినిమాని తీర్చిదిద్దేసి ఆడియన్స్ ఆశల్ని నీరుగార్చేశాడు. ఈ సినిమా 76 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా టోటల్ రన్లో కలెక్ట్ చేసింది మాత్రం 36 కోట్లే. ఈ లెక్కన ఈ సినిమా మిగిల్చిన నష్టాలు 40 కోట్లు. సో దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ టాలీవుడ్స్ టాప్ 10 బిగ్గెస్ట్ డిజాస్టర్స్.
ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని దబేలమని లాగి కొట్టేస్తే నా నుంచి ఇలాంటి వీడియోలే మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.